టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాపై స్పందించారు మాజీ ఎంపీ కేసినేని నాని. పవన్ అభిమానులను చూస్తే తనకు జాలి వేస్తోందన్నారు. పవన్ కోసం ప్రాణాలను సైతం ఇచ్చేవారికి అన్యాయం చేశారంటూ ఆరోపించారు. రాజానగరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా 5,000 బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేసినేని నాని పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేశ్వరరావు అందిస్తారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ రోజు నిర్వహిస్తున్న భారీ బైక్ ర్యాలీకి సంబంధించి విజయవాడ నుంచి మాజీ ఎంపీ అయితే మనతో వచ్చి ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ నాని ఉన్నారు. ఆయన అభిప్రాయం ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా బలోపేతం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏంటి ఇక్కడ పరిణామాలు ఎలా ఉన్నాయి? కార్యక్రమాన్ని మనం బలోపేతం చేసేది లేదు. ఒక పక్క జక్కంపూడి రామారావు అబ్బాయి రాజా, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి దీంతో కమిటీ కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కానీ వాళ్ళ కుటుంబం దశాబ్దాల నుంచి పాటుపడుతూ ఉంది. అదే లేదు, మంచి మెజార్టీతో అయ్యగలుగుతారు. అంటే ఇప్పుడు టీడీపీ విషయంలో ఇప్పుడు వచ్చేసరికి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కొంతమందిని అభ్యర్థులను అయితే ప్రకటించారు. అంటే జనసేనకు వచ్చి కేవలం 24 మందికే శాశ్వతం కావడంతో అంటే ఇప్పటివరకు జనసేన నమ్ముకున్న అభ్యర్థుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఆ వివరాలు కష్టం లేదు. వాళ్ళని చూస్తే చాలా వస్తుంది నాకైతే. ఎందుకంటే పాపం పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇచ్చేటువంటి నాయకులు కార్యకర్తల పార్టీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోసపోయారు సింపుల్గా. అయితే మీరు గతంలో టీడీపీ నుంచి వచ్చారు కదా, అంటే అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు పరిస్థితులు నెక్స్ట్ జనసేనతో పొత్తులో ఉండే భాగంగా నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయని మీరు ఆలోచిస్తున్నారు? పొత్తు ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఫరకేం పడదు. ఆయన గ్యారంటీగా 175 గెలిచేటువంటి కార్యక్రమం ప్రజలు చేస్తారు. కాబట్టి జనసేన తెలుగుదేశం పొత్తుందా, జనసేన బీజేపీ తెలుగుదేశం పొత్తుందా, ఏ పర్మిటేషన్స్ ఏ కాంబినేషన్ తీసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడం అనేది అది వల్ల కాదు. దాంట్లో ఎటువంటి సందేశం మనం చూడొచ్చు. పూర్తిగా అయితే జనసేనలో పొత్తులో భాగంగా కొన్ని విషయాలు అయితే ఆయన చెప్పారు, తెలియజేశారు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ భారీగా బైక్ ర్యాలీ అయితే కనుక దిగ్విజయం చేస్తారని చెప్పి ఆయన మాటలు అయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకట్, రాజమహేంద్రవరం.